ఇప్పుడు మనతో పాటు కాకినాడ రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు నవీన్ రాజ్. చెప్పండి, చిన్నారి మిస్సింగ్ మిస్టరీలో కుక్క తిరిగి రావడం అనేది ఒక కీలక మలుపు. మరి ఆ కుక్క ఎక్కడి నుండి వచ్చింది? పోలీసులు డాగ్ స్క్వాడ్ ని గానీ టెక్నాలజీని గానీ ఉపయోగించి చిన్నారి ఎటువైపు వెళ్ళిందనే కోణంలో ఎలాంటి దర్యాప్తు సాగిస్తున్నారు? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఏదైతే కాకినాడ జిల్లాలో అయితే కనుక 2.5 ఏళ్ల ఆ జ్ఞానేశ్వరి అనే బాలిక మిస్ అవ్వడంతో అదంతా మిస్టరీగా అయితే మారిన పరిస్థితి ఉంది. అంటే 6 రోజుల క్రితం ఈ జ్ఞానేశ్వరి అనే బాలిక అటు నల్ల అడవి వైపు అయితే కనుక వెళ్ళింది. ఆ తర్వాత 4 రోజుల తర్వాత ఏదైతే ఈ బాలికతో పాటు వెళ్ళిన ఆ కుక్క ఆ 4 రోజుల తర్వాత అయితే తిరిగి వెనక్కి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ కుక్క వెనక్కి రావడంతో జ్ఞానేశ్వరి ఆచూకీ లభిస్తుందని చెప్పి ఇటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఇటు గ్రామస్తులు కూడా ఉత్కంఠగా ఎదురు చూసి ఒక ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈ కుక్క 4 రోజుల తర్వాత తిరిగి మరలా వెనక్కి వెళ్ళి ఏదైతే ఆ అడవి వైపు వెళ్ళిందో ఆ అడవి వైపు వెళ్ళి ఆ మరలా ఈ రోజు అయితే కనుక నిన్న రాత్రి కూడా నిన్న సాయంత్రం కూడా వచ్చింది. అయితే ఆ కుక్క అయితే తిరిగి వస్తున్నప్పటికీ ఆ పాప ఆచూకీ మాత్రం ఇప్పటికీ కూడా కానరావడం లేదు. అంటే పాప నిజంగా ఇంకా సజీవంగానే ఉందా, బతికే ఉందా, లేకపోతే ఏదైనా అఘాయిత్యం జరిగిందా అనే కోణంలో అయితే కనుక ఇటు పోలీసులు కావచ్చు, ఇటు తల్లిదండ్రులు కావచ్చు చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే 6 రోజుల క్రితం ఈ పాప అయితే కనుక అడవి వైపు అయితే వెళ్ళిన పాప ఈ రోజుకి ఇంటికి రాకపోవడంతో ఈ తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ రోధిస్తున్న పరిస్థితి. మా పాపను మాకు అందజేయండి. అయితే పోలీసులు అయితే కనుక ఒక నిజంగానే శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. అంటే 13 బృందాలుగా అయితే కనుక ఏదైతే పామాయిల్ తోట కావచ్చు, అలాగే 500 ఎకరాల నల్ల అడవి కావచ్చు, ఈ అడవి అంతా కూడా మొత్తం ఈ డ్రోన్లతో పాటు అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఏఎన్ఎస్ బృందాలతో కనుక అక్కడంతా ఈ అడవి కావచ్చు, ఈ పామాయిల్ కావచ్చు, అణువణువు కూడా నిత్యం కూడా పరిశోధిస్తూ అసలు పాప ఏమైంది, ఎక్కడైతే అక్కడ ఆకులు చలమలు ఉన్న ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఆ కర్రలతోటి అక్కడంతా పరిశీలన చేస్తూ ఏదైనా పొరపాటున ఈ చెట్టు కింద అయినా పడిపోయిందా, ఈ ఆకుల కింద అయినా పడిపోయిందా, గోతుల్లో అయినా పడిపోయిందా అని చెప్పేసి చాలా ఆ పోలీసులంతా కూడా చాలా తీవ్రంగా కూడా గాలిస్తున్న పరిస్థితి. ఒక పక్క నుంచి చూస్తే తల్లిదండ్రులు అయితే కనుక 5 రోజుల క్రితం మిస్ అయిన, 6 రోజుల క్రితం మిస్ అయిన పాప వస్తుంది అనే ఆ ఊహతోనే గడుపుతున్నారు తప్ప ఏమైందో ఏంటి అనే ఇదైతే కనుక ఎవరికీ తెలియడం లేదు. అదే కుక్క వెనక్కి రావడంతో ఆ ఏదైనా ఆచూకీ లభిస్తుందని చెప్పేసి 2 సార్లు వచ్చి 2 సార్లు వెళ్ళినా కూడా ఆ పాప ఆచూకీ అయితే తెలియడం లేదు. అయితే ఈ కుక్కకి సంబంధించి కూడా ఆ చిన్న చిన్న గాయాలు ఉన్నాయని ఆ ఈ దృక్పథంతో అయితే కనుక పాపను ఎవరైనా అఘాయిత్యం చేసి పాపనైనా చంపేశారా, లేకపోతే తీసుకెళ్లిపోయారా అన్న కోణంలో కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏదైతే ఈ కుటుంబం ఉంది, ఈ కుటుంబానికి సంబంధించి కూడా ఏదైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఎవరితో అయినా తగాదాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేవలం ఒక వెహికల్ కి సంబంధించిన చిన్నపాటి ఘర్షణ అయింది. అదైతే ఆ స్టేషన్ లోనే సద్దుమణిగిపోయింది. కాబట్టి ఇంకెవరితోటి మాకు విభేదాలు లేవు, గొడవలు లేవు అని చెప్పేసి తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. కానీ ఈ పాప ఆచూకీ ఇంకా కూడా మిస్టరీగా మారిన పరిస్థితి ఉంది. అసలు ఏమైంది, అసలు బతికే ఉందా లేదా అనే కోణంలో అయితే కనుక ఇటు పోలీసులు కానీ ఇటు ఆ గ్రామస్తులు కానీ వేచి చూస్తున్న పరిస్థితి ఉంది లక్ష్మి. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.